వెల్కమ్ టు స్టూడియో తెలుగు. కోనసీమ ప్రాంతంలోని మోంతా తుఫాన్ తీరం తాకే అవకాశం ఉందని కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనన్ వెల్లడించారు. తీరం దాటే సమయంలో సముద్రం నీరు 80 నుంచి 100 మీటర్ల వరకు ముందుకు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కోనసీమ తీర ప్రాంత గ్రామాలకు ముప్పు ఎక్కువగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. మధ్యాహ్నం 2 గంటల లోపే తీర ప్రాంత ప్రజలను పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాలకు తరలిస్తాం. ఎవరూ ఇంట్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటాం అని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. సో మనకి ముంతా సైక్లోన్ దాని యొక్క ప్రెడిక్షన్స్ ప్రకారం ఐఎండీ నుంచి స్లైట్లీ దెర్ ఆర్ సమ్ డీవియేషన్స్. స్లోగా మన జిల్లాలో రైన్ ఫాల్ కూడా పెరిగింది ఈ రోజు మార్నింగ్ నుంచి. అండ్ విండ్స్ కూడా నిన్నటి వరకు అరౌండ్ 40 to 50 కిలోమీటర్స్ పర్ ఉన్నవి ఇప్పుడు 50 to 60 కిలోమీటర్స్ పర్ అవర్ విండ్ స్పీడ్ అనేది వస్తుంది మనకి కోస్టల్ ఏరియాస్ నుంచి కొంచెం ఇంటీరియర్ వరకు. సో ఆల్రెడీ వీ హావ్ ఇన్స్ట్రక్టెడ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ప్రాబబ్లీ ద ల్యాండ్ ఫాల్ మైట్ బి ఇన్ అండ్ అరౌండ్ అమలాపురం అనే ఛాన్సెస్ ఉన్నాయి అనే ప్రెడిక్షన్స్ ఉన్నాయి. సో ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఇన్ అండ్ అరౌండ్ అమలాపురంలో కనుక ల్యాండ్ ఫాల్ జరిగితే దేర్ మైట్ బి ఛాన్సెస్ ఆఫ్ స్టార్మ్ సర్జ్ అండి. అంటే మనకి ఎక్కడైతే ల్యాండ్ ఫాల్ జరుగుతుందో అక్కడ సీలో ఉన్న వాటర్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఇన్లాండ్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పర్టికులర్ గా మనకి కొన్ని బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. చాలా ఎస్యానం దగ్గర కావచ్చు, గచ్చికాయలపుర కావచ్చు, అండ్ కాట్రేని కోనలో అండ్ ఐపోలవరంలో ఈ హావ్ సమ్ బ్యాక్ వాటర్. అండ్ అట్ సేమ్ టైం మనకి ఆ సీ అండ్ రివర్ కలిసే ప్లేసెస్ లో కూడా దేర్ మైట్ బి స్టార్మ్ సర్జ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఎస్డిఎంఏ తో డిస్కస్ చేసినప్పుడు రైట్ నో ఒక 160 మీటర్స్ వరకు వాటర్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో 160 మీటర్స్ వరకు కూడా కంప్లీట్ గా ఆల్ జనరల్ పబ్లిక్, నాట్ ఓన్లీ ఇన్ పక్కా హౌసెస్, ట్రాషెడ్ హౌసెస్ తో పాటు పక్కా హౌసెస్ లో ఉన్న వాళ్ళని కూడా మొబిలైజ్ చేసి నియర్ బై సైక్లోన్ సెంటర్స్ లో పంపిస్తున్నాము. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దేర్ మైట్ బి డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ల్యాండ్ ఫాల్, దట్ మైట్ బి అది ఒక 1/2 కిలోమీటర్ వస్తుందా లేదా 200 మీటర్స్ వరకు వస్తుందా వాటర్ అనేది మనకి ప్రెడిక్షన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి ఎంటైర్ కోస్టల్ ఏరియాలో ఉన్న 200 మీటర్స్ టు 500 మీటర్స్ వరకు ఉన్న హ్యాబిటేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పక్కా హౌసెస్ కావచ్చు లేదా తచ్చ హౌసెస్ కావచ్చు, అలాంటి హౌసెస్ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రాపర్ గా వాళ్ళు మొబిలైజ్ చేసి సైక్లోన్ రిలీఫ్ సెంటర్స్ లో మొబిలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఉన్న ప్లేసెస్ లో బీచెస్ అన్నిటి కూడా యాక్సెస్ అంతా క్లోజ్ చేసాము. దర్ వోంట్ బి ఎనీ వన్. అండ్ మనకి ఈ రోజు ఈవినింగ్ వరకు ఈవినింగ్ టైమింగ్స్ ఇంకా ఎగ్జాక్ట్ గా కమ్యూనికేట్ అవ్వాల్సింది ఉంది. అట్ వాట్ టైమ్ దట్ మైట్ బి ల్యాండ్ ఫాల్. ఆ ల్యాండ్ ఫాల్ టైంలో ఎవరు కూడా ఆ 2 hours అనేది ఎవ్రీ వన్ షుడ్ స్టే ఇండోర్స్, అది అందరికి కమ్యూనికేట్ చేసాము. సో ఆల్రెడీ ఉన్న సైక్లోన్ షెల్టర్స్ లో కావాల్సిన బేసిక్ కమ్యూనిటీస్, ఫుడ్, హైజీన్, డ్రింకింగ్ వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లై, డీజిల్ సప్లై ఇవన్నీ కూడా ఎన్షూర్ చేసాము. ఎవ్రీథింగ్ ఆర్ అప్ అండ్ రైట్ రన్నింగ్. సో బై టుడే ఆఫ్టర్నూన్ ఎట్ ఎనీ కాస్ట్ 100% ఇప్పుడు చెప్పిన ప్లేసెస్ లో ఉన్న హౌసెస్ అందరినీ కూడా విల్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ ఇన్ సైక్లోన్ షెల్టర్ సచ్ దట్ there won't be any casualties in case of any eventuality. So from our side and police department నుంచి కూడా everything you have ensured. So almost all మనకి ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఒక 140 పోలీస్ సైడ్ నుంచి సెట్స్ వచ్చాయి. సో ఒక 150 సచివాలయం మనకి పోస్టల్ సచివాలయాలు ఉన్నాయి. అందులో ఈ సచివాలయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని వైర్లెస్ సెట్స్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ కొంతమంది కానిస్టేబుల్స్ కి పొజిషన్ చేయడం లేదా మహిళా పోలీస్ ని ఇంకేదైనా ఫంక్షన్ ని డెసిగ్నేట్ చేసి రియల్ టైమ్ బేసిస్ మీద విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డ్యామేజ్ టు మొబైల్ టవర్స్. సో మొబైల్ టవర్స్ కి లేకున్నా పాడైపోయినా కూడా ఈ ఫంక్షనింగ్ అవుతాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఇవన్నీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది ఫ్రమ్ ద హెడ్ ఆఫీస్ నుంచి. సో అవన్నీ కూడా ప్రాపర్ గా కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఆల్ ద కన్సర్న్ ఫీల్డ్ లో ఉన్న పబ్లిక్ అందరికి కూడా ఒక రిక్వెస్ట్ ఆల్రెడీ పాస్ట్ 2 days నుంచి కమ్యూనికేట్ చేస్తున్నాము. ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ రెడ్యూస్ యువర్ ట్రావెల్. అండ్ ఎప్పుడైతే ల్యాండ్ ఫాల్ టైమింగ్స్ ఉంటాయో అవి కమ్యూనికేట్ చేస్తాం మీడియా ద్వారా. దయచేసి ఆ 2-3 hours ఏవైతే ఉన్నాయో స్టే ఇండోర్స్, నాట్ ఓన్లీ ఇండోర్స్, ట్రై టు స్టే ఇన్ కాంక్రీట్ బిల్డింగ్స్. ఎందుకంటే ఇంటెన్సిటీ ఆఫ్ విండ్ కావచ్చు, అక్కడ ఉండే స్ట్రక్చర్స్ ఉండొచ్చు, ఏదన్నా రేకులు కానీ ఏదైనా చిన్న చిన్న వీక్ స్ట్రక్చర్స్ ఉంటే అవి కూడా డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఆల్ అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ డ్యూరింగ్ ద ల్యాండ్ ఫాల్ టైం కమ్యూనికేట్ చేస్తాము 2 to 3 hours బిఫోర్. ఆ టైంలో మాత్రం డెఫినెట్ గా 100% ఎన్ష్యూర్ దట్ యు ఆర్ ఇన్ అ సేఫ్ ప్లేస్. So that is from the district administration. యా బేసికలీ ఇష్యూ ఏంటంటే రైట్ నో చూసారు బయట ఎండ ఉంది. సో ఇప్పుడున్న సీరియస్నెస్ అర్థం కావట్లేదు. సో మనకి బై ఆఫ్టర్నూన్ కల్లా వి హావ్ కమ్యూనికేట్. సో బ్రేక్ఫాస్ట్ చేశారు. సో బై లంచ్ టైం బై ఈవినింగ్ 3 కల్లా ఫోర్స్ఫుల్ గానే వాళ్ళు పంపిస్తారు. సో పోలీస్ ఫోర్స్ కూడా యూజ్ చేసి ట్రై టు మొబిలైజ్. సో దట్ వి హావ్ టేకెన్ కేర్. సో ఆల్రెడీ ఎస్పీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఎస్పీ ఇస్ ఆల్సో క్లియర్ ఆన్ దట్.
ఎక్కడెక్కడైతే మనకు రెసిస్టెన్స్ వస్తుందో అక్కడ కొంచెం పోలీస్ ఫోర్స్‌ని, ఎన్‌డీఆర్‌ఎఫ్ ఫోర్స్‌ని, ఎస్‌డీఆర్‌ఎఫ్ ఫోర్స్‌ని మొబిలైజ్ చేసి ఫోర్స్‌ఫుల్‌గానైనా మనం తీసుకురావాల్సి వస్తుంది. ఇట్స్ ఫర్ దేర్ గుడ్ ఓన్లీ. వాళ్ళకి ఆ ఇంటెన్సిటీ ఒకటి తెలీదు. బట్ ఇఫ్ అట్ ఆల్ మనకు తెలిసిన వాళ్ళం వి హావ్ టు గివ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అండ్ వి హావ్ టు టేక్ గుడ్ కేర్. వాళ్ళ ఒకటే ఇష్యూ ఏముంటుంది? మేము ఆ ప్లేసెస్‌కి వెళ్తే అక్కడ మాకు ఫుడ్ సరిగ్గా ఉండదు, హైజీన్ సరిగ్గా ఉండదని ఉంటుంది. సో దీన్ని మనం ప్రాపర్‌గా చూసుకుంటే వాళ్ళు వన్స్ వచ్చిన తర్వాత దే విల్ బి సేఫ్.